హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపి చూస్తే వచ్చే స్పోర్ట్స్ బ్యాడ్మింటన్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ బట్టి వచ్చే స్పోర్ట్స్ ఏమేంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, మనం వెళ్ళాల్సింది ఇటువైపేనా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఈజ్ దిస్ ద వే వీ షుడ్ గో. ఈజ్ దిస్ ద వే వీ షుడ్ గో అంటే మనం వెళ్ళాల్సింది ఇటువైపేనా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్ సీమ్స్ టు మీ దట్ వీఆర్ నాట్ ఆన్ ద రైట్ ట్రాక్. ఇట్ సీమ్స్ టు మీ దట్ వీఆర్ నాట్ ఇన్ ద రైట్ ట్రాక్ అంటే మనం కరెక్ట్ వేలో, రైట్ వేలో వెళ్ళడం లేదేమో అని నాకు అనిపిస్తుంది అని అర్థం. Second example, why are you sitting in the driver's seat when you don't know which way to go? Why are you sitting in the driver's seat when you don't know which way to go? అంటే ఎటువైపు వెళ్ళాలో నీకు తెలియనప్పుడు నువ్వెందుకు డ్రైవర్ సీట్లో కూర్చున్నావు, డ్రైవింగ్ సీట్లో కూర్చున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, నీకెందుకంత ఆత్రం. ఈ సెంటెన్స్ అయితే మనం తరచుగా ఎక్కడో చోట వింటూ ఉంటాం కదండి. నీకెందుకంత ఆత్రం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై ఆర్ యూ సో యాంగ్షియస్. వై ఆర్ యూ సో యాంగ్షియస్. యాంగ్షియస్ అంటే ఆత్రం. ఈ యాంగ్షియస్ ప్లేస్లో మనం ఈగర్నెస్ లేదా క్యూరియాసిటీ కూడా యూస్ చేయొచ్చు. సో వై ఆర్ యూ సో యాంగ్షియస్ అంటే నీకెందుకంత ఆత్రం అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ ఐ గెట్ ఎ మెసేజ్ ఆన్ మై ఫోన్, వై ఆర్ యూ సో యాంగ్షియస్. ఇఫ్ ఐ గెట్ ఎ మెసేజ్ ఆన్ మై ఫోన్, వై ఆర్ యూ సో యాంగ్షియస్ అంటే నా ఫోన్లో నాకు మెసేజ్ వస్తే నీకెందుకంత ఆత్రం అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ఈగర్నెస్ దట్ నో వర్క్ హ్యాస్ బిన్ డన్ అంటే నీ ఆత్రం వల్ల ఒక్క పని కూడా అవ్వడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నీ సోది ఆపుతావా. ఈ సెంటెన్స్ కూడా మనం తరచుగా వాడుతూ ఉంటాం కదండి. నీ సోది ఆపుతావా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, విల్ యూ స్టాప్ యువర్ నాన్సెన్స్. విల్ యూ స్టాప్ యువర్ నాన్సెన్స్ అంటే నీ సోది ఆపుతావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యు ఆర్ టాకింగ్ నాన్సెన్స్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్, ఐఎమ్ గెటింగ్ వెరీ అనాయిడ్. ఇఫ్ యూ ఆర్ టాకింగ్ నాన్సెన్స్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్, ఐఎమ్ గెటింగ్ వెరీ అనాయిడ్ అంటే నువ్వు ఇలా పిచ్చివాడిలాగా సోది చెప్తూ ఉంటే నాకు చాలా చిరాకేస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ బిట్ ఆఫ్ హర్ నాన్సెన్స్. ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ బిట్ ఆఫ్ హర్ నాన్సెన్స్ అంటే వాడి సోదిలో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, లేదా వాడు చెప్పే సోదిలో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇక్కడ వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, దెర్ ఈజ్ నో వన్ హియర్ టు లిజన్. దెర్ ఈజ్ నో వన్ హియర్ టు లిజన్ అంటే ఇక్కడ వినేవాళ్ళు ఎవ్వరూ లేరు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ నాట్ క్రేజీ ఎనఫ్ టు బిలీవ్ ఎనీథింగ్ యూ సే. ఐఎమ్ నాట్ క్రేజీ ఎనఫ్ టు బిలీవ్ ఎనీథింగ్ యూ సే అంటే నువ్వు చెప్పే ప్రతిదీ వినడానికి నేనేమి పిచ్చోడిని కాదు లేదా పిచ్చిదాన్ని కాదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ ఆర్ సేయింగ్ సంథింగ్ బట్ నో వన్ హియర్ ఈజ్ లిజనింగ్ టు యూ. యూ ఆర్ సేయింగ్ సంథింగ్ బట్ నో వన్ హియర్ ఈజ్ లిజనింగ్ టు యూ అంటే నువ్వేదో చెప్తున్నావు కానీ నీ మాట ఇక్కడ ఎవ్వరూ వినడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఏమైందో తెలుసుకుని మాట్లాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు ట్రై టు నో వాట్ హ్యాపెండ్ అండ్ దెన్ టాక్. యు ట్రై టు నో వాట్ హ్యాపెండ్ అండ్ దెన్ టాక్ అంటే ఏమైందో తెలుసుకుని అప్పుడు మాట్లాడు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డు నాట్ స్పీక్ యాజ్ యూ లైక్ వితౌట్ నోయింగ్ వాట్ హ్యాపెండ్. డు నాట్ స్పీక్ యాజ్ యూ లైక్ వితౌట్ నోయింగ్ వాట్ హ్యాపెండ్ అంటే ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ మై ఫాల్ట్ దట్ ఐ స్కోల్డెడ్ యూ వితౌట్ నోయింగ్ వాట్ హ్యాపెండ్. ఇట్ వాజ్ మై ఫాల్ట్ దట్ ఐ స్కోల్డెడ్ యూ వితౌట్ నోయింగ్ వాట్ హ్యాపెండ్ అంటే ఏం జరిగిందో తెలుసుకోకుండా నేను నిన్ను తిట్టడం నాదే తప్పు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇఫ్ ఎనీథింగ్ యూ టాక్ టు మీ.
ఇఫ్ ఎనీథింగ్ యూ టాక్ టు మీ అంటే ఏదైనా ఉంటే నాతో మాట్లాడు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ టెల్ మీ వితౌట్ ఎనీ హెసిటేషన్. హెసిటేషన్ అంటే మొహమాటం లేదా సంకోచం అని కూడా చెప్పచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ టెల్ మీ వితౌట్ ఎనీ హెసిటేషన్ అంటే నీకేమన్నా ప్రాబ్లం ఉంటే నువ్వు నాతో మొహమాట పడకుండా లేదా సంకోచించకుండా నాతో చెప్పు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ హియర్ బట్ ఐ కాంట్ టెల్ ఎనీథింగ్ టు ఎనీవన్. ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ హియర్ బట్ ఐ కాంట్ టెల్ ఎనీథింగ్ టు ఎనీవన్ అంటే ఇక్కడ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ నేను ఇక్కడ ఏ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేను అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.